ఫ్రెండ్స్, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి అశోక్ కుమార్ గారి పుస్తకం ప్రీవియస్ క్వశ్చన్స్. ఫ్రెండ్స్, 18వ శక్తిపీఠానికి నిలయమైన ప్రాంతంలో తెలంగాణలోని ఈ కింది ఏ జిల్లా చెప్పబడుతుంది? అలంపూర్, మహబూబ్నగర్. ఈ క్రింద ఇవ్వబడిన ఏ డయాసిస్ ఆసియాలోని అతిపెద్ద డయాసిస్గా చెప్పబడుతుంది? మెదక్ డయాసిస్. ప్రఖ్యాత మెదక్ చర్చి కింది ఎవరి నాయకత్వంలో నిర్మించబడినది? చార్లెస్ పాకర్ వాస్ నైట్. తెలంగాణ రాష్ట్రంలో హోలీ పండుగ సందర్భంగా ఉపయోగించే సహజ రంగులను తయారు చేయడంలో ఉపయోగించే పువ్వు మోదుగు. పట్నంలో శాలిబండ పేరైన గోల్కొండ అనే తెలుగు పాటను ప్రముఖ హైదరాబాద్ కవి రాసింది వేణుగోపాల్. జమడికా అను పదానికి తెలంగాణలో గల అర్థం సంగీత పరికరం. సూర్య దేవాలయం తెలంగాణలో ఏ ప్రాంతంలో ఉంది? జైనూరు, ఆదిలాబాద్. తెలంగాణలో విరివిగా ప్రదర్శించబడే యక్షగానం యొక్క రూపాంతరం చిందు భాగవతం. నల్గొండ జిల్లాలోని కొలనుపాక దేనికి ప్రసిద్ధి? జైన దేవాలయం. నాగోబా జాతర తెలంగాణలో ఈ కింది ప్రాంతంలో నిర్వహిస్తారు? కేష్లాపూర్. తెలంగాణలో శ్యామ్ బెనగల్ నిర్మాతగా వివరించబడిన మొట్టమొదటి సినిమా అంకుర్. హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుని విగ్రహ రూపశిల్పి గణపతి స్థపతి. హైదరాబాద్కు చెందిన ప్రముఖ చలనచిత్ర కథానాయిక టబు అసలు పేరు తబుంసి అష్మి. కొమరవెల్లి వీరభద్రస్వామికి ప్రాచుర్యంలో గల మరొక పేరు మల్లన్న. దళితులను ఆది హిందువులుగా ప్రకటిస్తూ భాగ్యరెడ్డి వర్మ 1906లో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ జగన్ మిత్ర మండలి. కొత్త రాష్ట్రాల ఏర్పాటు బిల్లు అది ఏ రాష్ట్ర సరిహద్దులను మార్పు చేస్తుందో ఆ రాష్ట్ర శాసనసభకు అభిప్రాయం కోసం వ్యక్తపరచడం. పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ రాష్ట్ర మొట్టమొదటి గవర్నర్ చందూలాల్ మాధవ్ త్రివేది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ 1953-55. వాంచు కమిటీ 1953. జవహర్లాల్ వల్లభాయ్ పట్టాభి జేవీపీ కమిటీ 1949. ఎస్కే తార్ కమిటీ 1948. మార్చి 8-9, 1969 హైదరాబాద్లోని రెడ్డి హాస్టల్లో జరిగిన తెలంగాణ కన్వెన్షన్కు ఈ కింది వారిలో ఎవరు అధ్యక్షత వహించారు? టిఎన్ సదాలక్ష్మి. ఓడిస్ట్రక్షన్స్ ఆఫ్ హైదరాబాద్ పుస్తకాన్ని రచించిన రచయిత ఏజీ నురాని. పెద్ద మనుషుల ఒప్పందాన్ని పార్లమెంట్లో ఏ పేరుతో ప్రవేశపెట్టారు? నోట్ ఆఫ్ సేఫ్ గార్డ్స్. శ్రీబాగ్ ఉడంబడిక తరహా గ్యారంటీలు కానీ లేదా యునైటెడ్ కింగ్డమ్లోని స్కాటిష్ డివాల్యూషన్ వంటి రాజ్యాంగ సాధనాలు కానీ మార్పు చెందుతున్న దశలో తెలంగాణ అవసరాలను తీర్చలేవు అన్నది ఫజల్ అలీ కమిషన్. సంవత్సరంలో ఇంగ్లాండ్లో హైదరాబాద్ విద్యార్థులు ఈ కింది వాటిలో దేనిని స్థాపించినారు? సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్. నో ఆన్ సేఫ్ గార్డ్స్ పెద్ద మనుషుల ఒప్పందానికి చేసిన ముఖ్యమైన సవరణ ప్రాంతీయ మండలిని ప్రాంతీయ స్థాయి సంఘంగా మార్చి అధికారాలను కుదించింది. ఈ కింది వారిలో ఎవరు హైదరాబాద్ రాజ్యంపై పోలీస్ చర్య జరిపినప్పుడు భారత సైన్యం తరపున జనరల్ ఆఫీసర్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ సదరన్ కమాండ్గా ఉన్నారు? లెఫ్టినెంట్ జనరల్ ఈఎన్ గోడార్డ్. 1952 ముల్కీ ఉద్యమం మొదట ప్రారంభమైన జిల్లా వరంగల్. 1952 ముల్కీ ఉద్యమం యొక్క ప్రభావం కానిది 1919లో చివరి నిజాం జారీ చేసిన ఫర్మానా రద్దు కావడం. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 1938 చట్టం అమలు. జాగీర్దారీ వ్యవస్థ రద్దు 1949. రక్షిత కౌలుదారుల హక్కుల చట్టం 1950. మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ 1953.
ఫజల్ అలీ కమిషన్ చేయని సిఫారసు, హైదరాబాద్ను ఒక కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలి అన్న విషయం. 1954-55 కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ జాగీర్దార్ వ్యవస్థ రద్దు వల్ల జరిగే సామాజిక ఆర్థిక పరిణామాలను పరిశోధించడానికి ఏర్పాటు చేసిన రీసెర్చ్ ప్రాజెక్టుకు ఎవరు సంచాలకులుగా వ్యవహరించారు? ఏఎం ఖుస్రో. కింది వారిలో నూతన రాష్ట్రాల ఏర్పాటు గురించి ఎవరు ఈ కింది విధంగా వ్యాఖ్యానించారు? భాషా స్వారూప్యం వాంఛనీయమే అయితే ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఉండటం మంచిదే, కానీ ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనుకోవడం మూర్ఖత్వమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రతిపాదించే బిల్లును ఎవరు పూర్వ అనుమతితో ప్రవేశపెట్టాలి? రాష్ట్రపతి. దళితులను ఆది హిందువులుగా ప్రకటిస్తూ భాగ్యరెడ్డి వర్మ 1906లో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ జగన్ మిత్ర మండలి. కొత్త రాష్ట్రాల ఏర్పాటు బిల్లు అది ఏ రాష్ట్ర సరిహద్దులను మార్పు చేస్తుందో ఆ రాష్ట్ర శాసనసభకు కోసం తగిన గడువు విధిస్తూ పంపించవచ్చు. అభిప్రాయాన్ని వ్యక్తపరచడం. తెలంగాణ రాష్ట్ర స్పీకర్ సిరికొండ మధుసూదన్ చారి భూపాలపల్లి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మెదక్, ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి నాగార్జునసాగర్. 2008లో నిర్వహించిన సికింద్రాబాద్ సంకల్ప్ యాత్రలో ఎల్కే అద్వానీ, మొదటి అఖిలపక్ష సమావేశానికి హాజరు కాని వారు చిరంజీవి సి రామచంద్రయ్య. ఈ కింది వాళ్ళలో ఏ సభకు దగ్గాపడ్డ తెలంగాణ నామకరణం? భువనగిరి. తెలంగాణ ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీలో సభ్యుడు కానివారు గద్దర్. ఒలంపస్ పత్రికను స్థాపించబడినది కేశవరావు జాదవ్. ప్రత్యేక తెలంగాణ కోసం ఢిల్లీకి పాదయాత్ర చేపట్టిన వారు జర్నలిస్ట్ సత్యనారాయణ. తెలంగాణ ప్రజా సమితిని పునరుద్ధరించిన వారు భూపతి కృష్ణమూర్తి. భూపతి కృష్ణమూర్తి తెలంగాణ గాంధీ. నారాయణరావు పవర్ తెలంగాణ సరిహద్దు గాంధీ. కేవి రంగారెడ్డి తెలంగాణ భగత్ సింగ్. జమలాపురం కేశవరావు తెలంగాణ పితామహుడు. సాగునీటి రంగంలో జరుగుతున్న అన్యాయంపై ఒక నివేదికను తయారు చేసిన వారు వేలిచాల జగపతిరావు. నిన్నను నేటితో సమీక్షించు, రేపటితో భద్రపరుస్తాం. సాహితీ మీ కళ. కింది వాటిలో సరికానిది మట్టి మనిషి. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి. హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం జిల్లాలు 16. హాలిసిక్కా అనే నాణం ప్రవేశపెట్టిన వారు సాలార్జంగ్ II. హైదరాబాద్పై పోలి చర్య ఎవరి నేతృత్వంలో జరిగింది? మహారాజ్ సింగ్. ముల్కీ ఉద్యమ గౌడ్ ఫాదర్గా పిలువబడిన వారు మహారాజా కిషన్ ప్రసాద్. ఎవరు ని ముసారంగా పిలుస్తారో పేర్కొనబడింది. మీటర్ రేమాండ్. వహాబీ ఉద్యమం ఏ నిజాం కాలంలో జరిగింది? నసీదుల్లాలా. హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం శాసనసభ సభ్యుల సంఖ్య 175. గుస్సాడి నృత్యం ఏ జిల్లాలో ఉంది? ఆదిలాబాద్. హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదంతో స్థాపించబడినది నిజాం సబ్జెక్ట్ లీగ్. నిజాం రాజ్యంలో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో హైదరాబాద్ రెసిడెన్సీ భవనంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసింది పద్మజానాయుడు. రయ్యత్ పత్రిక సంపాదకుడు మందముల నరసింహారావు. హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా పారిశ్రామిక ప్రదర్శన ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1856. ఆపరేషన్ పోలో సమయంలో నిజాం సైన్యాధిపతి ఎవరు? ఎల్ ఎడ్రూస్. 1857 తిరుగుబాటులో బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసినది తురేబాజ్ ఖాన్. బొరుగుల రామకృష్ణారావు 1952 ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు? షాద్నగర్. కింది వాటిలో తెలంగాణ రక్షణల ఒప్పందంలో సరికాని దానిని గుర్తించు.